ఎక్స్పీరియన్స్ బాగుందనా? నిజం బాగుంది. ర్యాపిడో టైప్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో ఊటీ అని ఇంకో అమ్మాయి జరిగింది. బట్ బ్యాడ్ లక్ ఏంటి తెలుసా, ఆ అమ్మాయికి శారీ కట్టుకుందంట. సో కేటీఎం మీద కూర్చోవడం కష్టం అన్నది. ఏం చేద్దామంటావు మరి? అమ్మాయి వస్తే బాగుండు అనుకుంటున్నా, కానీ ఒక అమ్మాయి లేదు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? నేను డైలీ బ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా. సరేనే పట్టిపోయింది కాదు. ఇంకో అమ్మాయి వచ్చింది అనుకుంటే తను కూడా పోయింది కాదు, చూడు పోయింది. పోండి 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 బ్రో 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 డోంట్ చూడండి సిగ్నల్ వరండి. బండి సెల్ఫ్ తీసుకుంటలేరు. ఇంకా అమ్మాయి కూర్చుంటుంది మనకి ఇలా అది అరే అరే ఆప్రా ప్రణీత్ ఇంకోసారి అరే అరే ఆప్రా ప్రణీత్ ఇంకోసారి అరే అరే ఆప్రా ప్రణీత్. కష్టం మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. స్విమ్మింగ్లా కాలేజ్కి వచ్చినా కానీ హీరో లాంటి వాళ్ళు ఉంటే కాలేజ్ పోయినట్టే. సరే బకెట్ బండి నడిపేది ఏ బండి నడుపుతున్నా సార్? ఏమో సార్ నాకు కనబడదు. ఇంతకుముందు గమ్మున ఒక అమ్మాయి వచ్చింది, గమ్మున ఎక్కించుకొని ఆమె కేటీఎం ఓకేనా అన్నప్పుడు ఓకే అంటే ఎక్కించుకొని ఉంటే ఒక కాంటాక్ట్ అన్న వస్తుండగా మనకి. పెద్ద ప్లానింగ్ అది లేదే, అది అడగాలే నీకు ఓకే నా బొంగు పోషానం నీకెందుకురా, మనకెందుకురా ఇవన్నీ. అరే ఎట్లా ఏడ్చినవురా నువ్వు, ఏడుపు మొక్కపోవడా. బాగుంది అదే కేటీఎం బాగుంది. బాగుందా? బాగుందనా అంటే అమ్మాయి కానీ అబ్బాయిని కానీ నేను లిఫ్ట్ ఇస్తా ఎక్కువ అంటే విచిత్రంగా ఉంటుందేమో అని చెప్తున్నా కదా. నాకైతే అస్సలు అయితే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. నేను మీ నాని నిఖిల్ కన్నా. ఈ హెల్మెట్లో చాలా చిన్నగా కనిపిస్తున్నా కదా ఇంత బుడ్డిగా. సో అదంతా పక్కన పెట్టేస్తే మనం ఏంటంటే ఈరోజు కొత్త వ్లాగ్ ట్రై చేస్తున్నాం. సో ఎలాగో కాలేజ్కి వెళ్తా, అలానే వాళ్ళ అమ్మాయి కానీ అబ్బాయిని కానీ నేను లిఫ్ట్ ఇస్తా ఎక్కువ అంటే విచిత్రంగా ఉంటుందేమో అని సో ఒక యాప్ అయితే వేసేసిన. సో లేట్ చేయకుండా దాంతో ఏంటంటే మనం మన బండి మీద లైక్ ర్యాపిడో టైప్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో దాని గురించి వేరే బండి మీద ట్రయల్ కూడా కొట్టేసిన అనమాట, ఎట్లా చేయాలి ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుందని. సో మనకి ఇప్పుడు ప్రాసెస్ మొత్తం అంతా తెలుసు. సో ఈరోజు మన బండిని తీసుకొని ర్యాపిడో చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇన్ ద సెన్స్ మొత్తం ర్యాపిడో కాలేజ్కి వెళ్ళాలిగా, లేకపోతే మా డాడీ అంటే ఇప్పుడు నేను కాలేజ్ బంక్ కొట్టినా అనుకో, నెక్స్ట్ టైం ఏమైతే మా డాడీ నాకు బంకులు కొడతాను నేనేమని చెప్పినప్పుడు. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అండ్ నా గ్లౌజ్కి ఎలకలు చాలా ఇష్టం అనుకుంటా, ఎలా కొడకాయో చూడండి, జస్ట్ మస్ట్ బి క్రేజీ. సో లేట్ చేయకుండా ముందైతే లైక్ అయితే కొట్టాయండి. సో సబ్స్క్రైబ్ చేయకుండా చేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. చలో వర్డ్స్ మెట్లు తిరుగుతున్నాం, ఫోకస్ లేదు అనుకోకండి. సో గోపురం పెట్టి అన్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మనకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేయాలి ఏవో కథ. సో ఇప్పటి నుంచి నేను డైలీ బ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా. సో మీరేమనుకుంటారో నాకు కింద కామెంట్లో మెన్షన్ అయితే చేయండి. నా బండి సెల్ఫ్ తీసుకుంటలేరు, ఇట్ మీన్స్ బ్యాటరీ లో అయింది. సో ఇప్పటిదాకానే ఒకసారి ఒక ట్రయల్ వేసి వచ్చిన, బట్ అయినా రన్నింగ్లో స్టార్ట్ కాలే. సో ఆ కష్టం మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. అమ్మా చూసుకుంటా మీకు కూడా చూపిస్తా. దేవుణ్ణి మొక్కుకోండి స్టార్ట్ అవ్వాలని. చూసారా అసలు ఇంత సెల్ఫ్ కూడా తీసుకుంటలేదు. ఈ బండి స్టార్ట్ అయితే కాలేజ్ పోతా, లేకపోతే కాలేజ్ అస్సలు పోను. ఫైనల్లీ వి మేడ్ ఇట్, అమ్మయ్య. సో వ్యూవర్స్ చెప్తున్నా కదా, నాకైతే అస్సలు అయితే నువ్వేనా బ్రో? ఓటీపీ చెప్పవా? వెహికల్ వేరేది, డోంట్ మైండ్.
జల్దీ వెళ్ళాలా మెల్లగా వెళ్ళిపోవాలా? ట్రైన్ కందాలి. ఓకే, ట్రైన్ కండాలి అంతేనా? ఇది ఫస్ట్ టైమా కూర్చోవడం కేటీఎం మీద? కేటీఎం మీద కూర్చోవడం ఫస్ట్ టైమా? ఉంటుంది, ఓకే కదా? మంచిగా పట్టుకో, స్పీడ్లో వెళ్ళిపోదామా? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో? బాగుంది. అంటే కేటీఎం మీద ఫస్ట్ టైం ఎక్కినా అంటున్నావు కదా, భయం ఏమైనా వేసిందా అట్లా ఇట్లా? భయం ఏం లేదులే కానీ బాగుంది. బాగుందా? గుడ్ కదా. నెక్స్ట్ టైం అనుకుంటున్నా అంటే ఒక మంచి అమ్మాయి రావాలని కోరుకుంటున్నా. మీరు కూడా మొక్కుకోండి, మంచి అమ్మాయి వస్తే బ్లాగ్ పిక్చర్ క్రేజీ ఉంటుంది. దివ్యజ్యోతి అని పడ్డది. సో మనమైతే క్యాన్సిల్ కొట్టేస్తున్నాం ఈ రైడ్. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కవర్లీ అని ఒక అమ్మాయి, సో అడిగాను అనమాట, క్యాన్ యూ సిట్ ఆన్ కేటీఎం అంటే ఓకే అన్నది. షూర్ అంటే చూద్దాం, ఇఫ్ ఓకే అన్నారంటే వెళ్ళిపోదాం పికప్కి. ఇఫ్ పాసిబుల్ ఐ క్యాన్, పాసిబుల్ ఐ క్యాన్. అది ఇంతకుముందు గమ్మున ఒక అమ్మాయి వచ్చింది, గమ్మున ఎక్కించుకొని ఆమె కేటీఎం ఓకేనా అన్నప్పుడు ఓకే అంటే ఎక్కించుకొని ఉంటే ఒక కాంటాక్ట్ అన్న వస్తుండగా మనకి. అది లేదే, అది అడగాలి నీకు ఓకే నా బొంగు భోషానం నీకు ఎందుకురా, మనకి ఎందుకురా ఇవన్నీ. ఓకే అన్నరా పోయి ఎక్కించుకుంటే అయిపోతుంది. షూడ్ బొంగ భోషానమా అడిగినావు, అమ్మాయి ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకురా మన బతుకులు. అందుకే ఒక్క అమ్మాయి సెట్ కాదు. ఫుల్లాకులు చెప్తున్నాగా, దొరికిందే చాయిస్ అనుకుంటే బాగుంటుంది. ఇక దొరికిన ఛాన్స్ కూడా వాళ్ళ నట్టు అని తన్నం అనుకో, గుగ్గా భోషణం ఇదే అవుతుంది. అమ్మాయి పడ్డది, నేను వదిలేసుకున్నా. నాకైతే అది చాలా బాగాలేదు. ఒక అమ్మాయి వెళ్తే బాగుండు అని కోరుకున్నా, దేవుడు ఒక అమ్మాయి ఇచ్చిండు, కానీ నేనే చెరదొప్పుకున్నా. సో వ్యూవర్స్ మీకు ఒకటి చెప్పాలా, అమ్మాయిలు పడతారు పడేయాలి అంటే పడడి. వాళ్ళని చూసినాం అనుకో, దీని మీదకి వెళ్ళి మనం వెళ్తాం. సో దీన్ని పడకుంటుంటే చాలు, మన ఖర్చులన్నా మెలుగుతాయి. ఒకవేళ ఇది పడ్డారనుకోండి, అప్పుడు మనం ఫాల్ డౌన్ కిందనే పడిపోతాం. ఫుల్ అయిపోవాలంటే బండి ఉంది కదా ఇంకా పోడేందుకు. కానీ అయినా ఒక అమ్మాయి అయితే ఉండాలి కదా, కానీ మనకు దొరకది, రాడు, పీకడు. సో వేస్ట్ ఆఫ్ టైం అమ్మాయిలను చూసి. నేనైతే అమ్మాయి వస్తే బాగుండు రా అనుకుంటున్నా, కానీ ఒక అమ్మాయి లేదు. ఇట్లా పెట్టుకొని పోతే ఇంకా అమ్మాయి కూర్చుంటుంది ఇలా మనకి. ఇలా అది కూడా కూర్చున్నట్టే, మనం అమ్మాయిని ఎక్కించుకున్నట్టే లేదు. అలా దూరం ఎట్లయినా నాకు తెలిసి మనకి పడేటట్టు లేవు. అది ఒక్కటి తప్ప వేరే అమ్మాయి వచ్చింది, అమ్మాయిని ఎప్పుడైతే రిజెక్ట్ కొట్టినామో అంతే అనమాట. మనకు ఒక్కటి అసలే. సో మెల్లగా ఎందుకు మధ్యలో మా దోస్తుగానే పికప్ చేసుకొని పోదాము అనుకుంటున్నా. ఊటీ అని ఇంకో అమ్మాయి దొరికింది, బట్ బ్యాడ్ లక్ ఏంటి తెలుసా, ఆ అమ్మాయికి శారీ కట్టుకుందంట. సో కేటీఎం మీద కూర్చోవడం కష్టం అన్నది. దట్ మస్ట్ బి క్రేజీ. ఇంకో అమ్మాయి వచ్చింది అనుకుంటే తను కూడా పోయింది రా, చూడు పోయింది. ఇలా ఉంది మన బ్రో. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నాతోనైతే అంటే ఆల్రెడీ నీకు ఫ్రెండ్స్ ఉన్నాను, బట్ నాతో ఎట్లా అనిపించిందో అని. యాక్చువల్లీ లేట్ అవుతుందేమో అనుకున్నా, తొందరగా వచ్చేసి కానీ మెల్లగానే వచ్చాను కదా, ఆల్మోస్ట్ సేఫ్ గా. నువ్వు స్లో అన్నావు అని, నార్మల్ అన్నావు అని, నేను ఇంకా స్పీడ్ కూడా కొట్టలే. గుడ్ కదా, చాలే. మీరు అది సిగ్నల్ ఉంది, పోండి పోండి బ్రో 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 డోంట్ షో. నా సిగ్నల్ వరండి ఒకటి ప్లీజ్. థ్యాంక్స్. ఓకే హోలీ ఫక్ ఎక్కవా? అదే ఎక్కుడా, అదే ఏ బండి వస్తుంది? ఓడు ఎక్కురా, మెల్లగానే పోతారా? మళ్ళీ అదే నాకు అరే ఐడి కార్డ్ ఏం లేవు, నేను లోపల పోతా. మీ అమ్మ ఐడి కార్డ్ లేరు, బ్యాగ్ లేరు, అది లోపల రానిస్తారా లేట్ అయితే మనకి? గేట్ కారా? అరే ఐడి లేదు. తీసుకోవచ్చా?
ఎక్కురా. మా డాడీ స్కూటీ పంపుతుంది. మీ డాడీ స్కూటీ పంపుతాడు. రేవంత్ రెడ్డి ఎలక్ట్రిక్ స్కూటీ పంపుతుంది. ఈవినింగ్లో కాలేజ్కి వచ్చినా కానీ హీరో లాంటి వాళ్ళు ఉంటే కాలేజ్ పోయినట్టే. అరే అరే ఆప్రా ప్రణీత్. ఇప్పుడు ఎవరు బండి అరే ఏరా మేము సేమ్ రా, మరి ఇంత భయపడతావారా? ఇదేం జారుతా ఉంటుంది. నువ్వురా. అరే బండి స్టార్ట్ అయితలే బే. కాదు అరే అని విలువరా, బ్యాటరీ డౌన్ అయింది. బండి పొద్దున్న నుంచి అనుకున్నాం కదా, బ్యాటరీ డౌన్ అయింది, మళ్ళీ స్టార్ట్ అవుతలే. బకెట్ అరే ఎట్లా ఏడ్చినావురా నువ్వు, ఏడుపు మొక్కపోడా. అరే V3 మొన్న బండి అయింది. అవునా? పైసల విషయం కాదు, 250 2500 వోల్ట్స్ ఉండాలి. అదే 10 ఉండే. అవునా? ఓ పక్కన పెట్టేయండి. తెరిచినావుగా మా సెల్లుడు. నేనెందుకు బండి నడిపెట్టని బండికి పోయినా చూడరా, ఇట్లా యూటర్న్ చేసుకొని వచ్చే లోపల ఓపెన్ చేస్తుంది చూడు, అదిరా మనం అంటే. అరే అన్ని జీరోలేరా అవి. బండి నడిపేది ఏ బండి నడుపుతున్నా సార్? అరే వాన పడుతుండ్రా. అరే వాన ఇదేందిరా అయ్యా. అరే కాలేజ్ పోతానుండా మళ్ళీ అట్లా నుండి వాన పడుతుంది, బ్యాటరీ డౌన్ అయింది. అన్ని మంచిగా ఉన్నాను. అరే నాకు ఇంకా అరే మొన్న 2 రోజులు బంగ్ కట్టినాడు నేను. దొంగన కొడుకులు.